ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను లేదా దురాత్మలు లేవని, అంధకార శక్తుల క్రియలను నమ్మమని ఇలా అనేక మంది క్రైస్తవులు ఇప్పుడు ఒకప్పుడు మోసపోతూనే ఉన్నారు. అంత శక్తివంతమైన క్రీస్తుని మన దేవునిగా ఉంచుకొని కూడా సాతాను యొక్క ఉనికిని తెలుసుకోలేక బాధపడుతూ ఉంటాము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనుషుల్లో చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి. 4 రకాల మనస్తత్వాల గురించి మీకు చెప్తాను. మొదటిగా ఐఎమ్ ఓకే అండ్ దే ఆర్ నాట్ ఓకే. అంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు, నాకు మాత్రమే అన్నీ తెలుసు, వారికి అసలు ఏమీ తెలియదు, ఏమీ చేయలేరు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. నాకున్న జ్ఞానమే గొప్పది, నేనే చాలా జ్ఞానవంతుడను, ఎదుటి వాళ్ళందరూ సమాజం మొత్తం కూడా జ్ఞానం లేని వాళ్ళు, నాకు అన్నీ తెలుసు, ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి వాళ్ళంతగా వాళ్ళు మరి గర్విస్తూ ఉంటారు. నేను ఏ పనులైతే చేస్తానో అవే కరెక్ట్ అయినవి, ఎదుటి వాళ్ళు చేసే పనులు ఎందుకు పనికిరానివి, నేనే వాక్యం బాగా చెప్పగలను, వేరే వాళ్ళందరూ సరిగ్గా వాక్యం చెప్పలేరు, నాకే జ్ఞానం ఉంది వేరే వాళ్ళకి లేదు అని వారిలో వారు గర్విస్తూ ఆనందిస్తూ ఉంటారు. అంటే నేనే మంచివాడని ఎదుటి వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పి ఐఎమ్ ఓకే అండ్ దే ఆర్ నాట్ ఓకే. ఇక రెండో మనస్తత్వం ఏంటంటే ఐఎమ్ ఓకే అండ్ ఎవ్రీబడి ఆర్ ఓకే. నేను మంచివాడని, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి మనిషి కూడా మంచివాడే. దేవుడు అందరినీ కూడా మంచిగానే సృష్టించాడు, అందరిలో మంచితనం ఉంది, ఎవరిలో కూడా ఎటువంటి చెడు లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల అటువంటివి జరుగుతూ ఉంటాయి, ఎవరిలో ఎటువంటి తప్పు లేదు, సమాజం అంతా లోకమంతా మంచితనంతో ఆనందంతో నిండి ఉంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటిది చాలా మంచి మనస్తత్వము. ఇలా ఆలోచించే వారి వల్ల ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు, వారు ఆనందంగా ఉంటారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచుతారు. మరి ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడో మనస్తత్వంకి వస్తే ఐఎమ్ నాట్ ఓకే అండ్ ఆల్ ఆర్ ఆల్సో నాట్ ఓకే. నేను సరిగ్గా లేను, ప్రపంచమంతా కూడా సరిగ్గా లేదు, నాలో లోపాలు ఉన్నాయి, అందరిలో లోపాలు ఉన్నాయి, నాతో సహా ప్రపంచమంతా కూడా చీకటితో నిండి ఉంది, ఎక్కడ మంచితనం అన్నదే లేదు, అంతా కూడా అంధకారంతో నిండి ఉంది, ఎక్కడ కూడా వెలుగన్నది లేదు, ప్రతి ఒక్కరిలో చెడు ఉంది, నేను చెడ్డవాడిని, నేను చెడ్డదాన్ని, అందరూ చెడ్డవాళ్ళే అని ఒకలాంటి ట్రాన్స్లో జీవిస్తూ, ఒకలాంటి నిరాశ నిస్పృహలో జీవిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఏమీ లేదు, ఏముంది, అంతా ఇలాగే ఉంటుంది, అంతా కూడా పాడైపోయింది సమాజము, నాలో లేదు ఎవరిలో లేదు అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే భ్రమపడుతూ ఉంటారు. ఇక 4వ రకమైన మనస్తత్వం గురించి వస్తే ఐఎమ్ నాట్ ఓకే అండ్ ఆల్ ఆర్ ఓకే. అంటే నేను మాత్రమే సరిగ్గా లేను, నాలోనే ఏదో లోపం ఉంది, ప్రపంచమంతా బాగానే ఉంది, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, వారికి అన్ని సమస్తం ఉన్నాయి, దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు, కానీ నాకు మాత్రమే ఏదో కొరత ఉంది, నాలో ఏదో సమస్య ఉంది, నేనే తప్పుడు మనిషిని, ప్రపంచమంతా కూడా చాలా ఆనందంగా ఉంది, నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికీ లేవు, నాకే ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు, అందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు, నాలో ఏదో లోపం ఉంది అని లోకాన్ని చూసుకుని వారిలో వారే బాధపడుతూ నాలోనే తప్పు ఉందని బాధపడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి చెప్పిన ఈ 3 మనస్తత్వాల గురించి పక్కన పెడితే నేను చెప్పబోయే టాపిక్ ఇది 4వ మనస్తత్వము. ఐఎమ్ నాట్ ఓకే అండ్ ఎవ్రీబడి ఆర్ ఓకే. నేను సరిగ్గా లేని ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని. అంటే వీరిలో ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ అనే ఆత్మ ఉంది, అంటే తునీకరించబడ్డానికి కారణమవుతున్న దురాత్మ వారిలో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ టీవీ స్క్రీన్ చూస్తున్న మీలో చాలామంది అనుకుని ఉండవచ్చు, నన్ను ఎవరు లెక్క చేయడం లేదు, నాకే విలువ లేదు, నన్ను ఎవరు గుర్తించడం లేదు, ఈ సమాజంలో నాకంటూ గుర్తింపు లేదు, ప్రతి ఒక్కరు నన్ను దూషిస్తున్నారు, ప్రతి ఒక్కరు నన్ను నిందిస్తున్నారు, నాకంటూ ఎవరూ లేరు, ఏ గుర్తింపు లేదు, నేను ఒక పనికిరాని వాడిగా ఉన్నాను, ఒక పనికిరాని దానిగా ఉన్నానని ప్రతి క్షణము బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక కుటుంబాలకు వస్తే చాలామంది హౌస్ వైఫ్స్, బయట ఉద్యోగాలకు వెళ్ళకుండా కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నవాళ్ళు. మరి వీళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, నాకు ఏ గుర్తింపు లేదు సిస్టర్, నేను ఎవరు గుర్తించడం లేదు, నాకు ఏ విలువ ఉంది, నా భర్త కానీ నా పిల్లలు కానీ ఎవరు నన్ను లెక్క చేయరు, ఒక పని మనుషులాగా పడి ఉన్నానని చాలామంది ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే మనుషులు ఆత్మన్యూనత భావం, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట.
నాకు ఏమీ లేదు, నేను పనికిరాని దాన్ని అన్నట్టు ఒకలాంటి భావం కల్పించి ఆ సాతాను నీలోనికి ప్రవేశించి నీ జీవితాన్ని డిప్రెషన్లోకి నడిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్. ఇట్ క్రియేట్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇట్ విల్ డిప్రెస్ యూ. ఆ యొక్క దురాత్మ నీలో ఆ యొక్క ఆత్మీయత భావం కలగజేసి నిన్ను ఎందుకు పనికిరాని దానిగా నీకు నువ్వే అనుకునేలా చేస్తూ ఉంటుంది. మీలో చాలామంది చూసే ఉంటారు, చిన్న వయసు నుండి మరి సరిగ్గా కేర్ లేకుండా అందరి మధ్య నిందించబడుతూ నువ్వెందుకు పనికిరాని వాడువురా, ఎందుకు పనికిరాని దానివి, నీకేమీ తెలియదు అనుకుంటూ తల్లిదండ్రుల వల్ల, మరి బంధువుల వల్ల, సమాజం వల్ల, స్కూల్లో, కాలేజీలో అటువంటి తృణీకరించబడిన వారిగా పెరుగుతున్న అనేక మంది పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా వారు ఏ పనులు కూడా సొంతంగా చేసుకోలేరు. వారు ఏ డెసిషన్స్ కూడా సొంతంగా తీసుకోలేరు. చాలా భయపడుతూ ఉంటారు. నలుగురిలో రావడానికి, నలుగురిలో కలవడానికి చాలా అవమానంగా, భయంగా, నేనేం చేస్తే ఎక్కడ తప్పు అవుతుందో, ఏం మాట్లాడితే అందరు ఏమనుకుంటారని ప్రతి క్షణం ఇన్ఫీరియర్గా, అంటే వారిలో వారే తక్కువగా ఊహించుకుంటూ బాధపడుతూ ఉంటారు. అందరూ బాగానే ఉన్నారు, నాకేదో లోపం ఉందని వారు భయపడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ దురాత్మ యొక్క మెయిన్ టార్గెట్ అదే. నీకు నువ్వు కించపరుచుకుని నువ్వు సాతాను రాజ్యంలోకి వచ్చేయాలని, దేవునికి దూరం కావాలని సాతాను యొక్క ప్రణాళిక. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నాకు నేను కించపరుచుకుంటే అందరితో నిందించబడిన వాడిని అయితే మరి సాతాను యొక్క ప్రణాళిక ఎలా నెరవేరుతుంది, దానికి ఏ సంతోషం వస్తుంది దీనివల్ల అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. అంటే మానవుడు ఒక సంఘజీవి. మానవుడు ప్రతి క్షణం కూడా తన చుట్టుపక్కల వాళ్ళందరూ తనను గుర్తించాలని, తనకు మంచి పేరు ఉండాలని, తన అందరూ పొగడాలని, తన అందరూ గౌరవించాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాడు. అటువంటి మనస్తత్వం, ఆ యొక్క దానికోసం మానవుడు విలువైన బట్టలు కొనుక్కోవడం కానీ, అందమైన ఇల్లు కట్టించుకోవడం కానీ, మరి ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కోవడం కానీ, కార్ కానీ, ఇవన్నీ పొసెషన్స్, ఇవన్నీ కూడా తన కోసం తను చేసుకోవడం, ఎదుటి వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, వాళ్ళ మెప్పు కోసము, అందరిలో పైన ఉండాలని, వారి గుర్తింపు కోసము, సమాజంలో మనుషుల యొక్క గుర్తింపు కోసం చేస్తూ ఉంటాడు. అటువంటి మానవుడికి సడన్గా నీది ఏమీ లేదు, ఎందుకు పనికిరాని వాడివి అని దూషించబడినట్లయితే, నిందించబడినట్లయితే, తునీకరించబడినట్లయితే ఆ మానవుడు తట్టుకోగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. మరి సమాజంలో అందరు గుర్తించాలని మానవుడు తాపత్రయపడుతూ ఉంటాడు కదా, ఇవన్నీ దానికోసమే కొనుక్కుంటూ ఉంటాడు. ఈ యొక్క పొసెషన్స్ అన్నీ కానీ మరి నలుగురి కోసం కొనుక్కుంటూ ఉంటాడు. ఒకవేళ ప్రపంచం మొత్తంలో భూమి మీద అంతా కూడా ఒకే ఒక మానవుడు ఉన్నాడు అనుకోండి, తనతో పాటు ఇంకా వేరే మానవులు లేరనుకోండి, ఆ మానవుడు నిజంగా ఆ ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఆ యొక్క వస్తువులు సంపాదించుకోవడానికి కానీ, మరి ఆ బంగారం కోసం కానీ, వస్త్రాల కోసం కానీ, అందంగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటారా? లేదు ప్రియమైన సహోదరి సహోదరుడా, నలుగురి కోసం మానవుడు జీవిస్తున్నాడు కనుక తను నలుగురి మధ్య గొప్పగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాడు. గుర్తింపు కోసమే దేవుని అడుగుతూ ఉంటాడు, దానికోసమే పాకులాడుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మానవుడి యొక్క మెంటాలిటీ, అతని యొక్క ఆలోచన తీరు సాతానికి బాగా తెలుసు. మానవుడికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని తెలుసు. అందుకనే సాతాను డైరెక్ట్గా వెళ్ళి ఆ ఆత్మాభిమానాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఎక్కడైతే తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో, ఎక్కడైతే తనను ఎవరు గుర్తించారో, తను నిందిస్తారో, తను అవమానానికి లోనవుతాడో, తృణీకరించబడిన వాడిగా ఉంటాడో, అక్కడ మానవుడు జీవించలేడు. కృషించిపోయి జీవితం పైన ఆశ కోల్పోయి మరి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని తలంపుకు వస్తాడు. అలా చనిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఆత్మహత్య కనుక చేసుకుని ఉంటే తప్పనిసరిగా వారి ఆత్మ సాతాను చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ దేవుడిని నమ్మిన తర్వాత కూడా నీవు ఆత్మహత్య చేసుకుంటే నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళదు. అందుకనే క్రైస్తవులు అనేక మందిలో ఈ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, ఈ యొక్క తృణీకరించబడ్డానికి కారణమైన ఆత్మ క్రైస్తవులు అనేక మందిలో ఉంటుంది. మానవుణ్ణి ఒక నిందించబడిన వాడిగా, సమాజం అందరి ముందులో నిందల పాలేవాడిగా మార్చేస్తూ ఉంటుంది. అందుకనే మీరు చాలాసార్లు పేపర్లో కానీ, న్యూస్లో కానీ చదివే ఉంటారు, వినే ఉంటారు. మరి కాలేజీల్లో పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చాలామంది, మరి పిల్లలందరి మధ్య టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ వారు నిందించారని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి జైలుకి వెళ్ళామని, కోర్టులో కేసెస్ అయ్యాయని చెప్పేసి అందరి ముందు తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ కూడా సాతాన్ యొక్క తెలివి గల ప్లాన్. యొక్క ఆఫీస్లో కూడా మరి బాస్ అందరి ముందు నిందించాడని, తనకు విలువ లేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా కొన్ని వందల సంఘటనలు ఇటువంటి ప్రపంచం మొత్తంలో జరుగుతూ ఉన్నాయి. ఈ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, ఇక తృణీకరించబడ్డానికి సహాయం చేసేటువంటి దురాత్మలు ఈ సమాజంలో ఎక్కువ సంచరిస్తూ మానవులను ఆత్మహత్య చేసుకునే విధంగా, జీవితం పైన ఆశ కోల్పోయి దేవుడిని నిందించే విధంగా, పాపం చేసే విధంగా చేస్తూ ఉన్నాయి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది నాకు ఫోన్ చేసి, సిస్టర్ నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి సిస్టర్, అసలు మీరు ఎప్పుడు ఎవరి దగ్గర విని ఉండరు, ఇటువంటి కష్టాలు నాకు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని ఫోన్ కాల్స్ కనుక నేను అటెండ్ చేసినప్పుడు, వారికి ఉన్న బాధ విన్నప్పుడు, ఇటువంటి బాధలు కూడా, కష్టాలు కూడా మానవునికి ఉంటాయా, ఉండి కూడా ఎలా భరిస్తున్నారని చెప్పి నాకు నేను అనుకున్న సంఘటన చాలా ఉన్నాయి. ఒకరి మించిన ఒకరి కష్టాలు చాలా ఉన్నాయి. కానీ ఎవరికి వాళ్ళు నాకే ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి మరి బాధపడిపోతూ, వేదన పొందుతూ దేవుడి ముందు కన్నీరు కారుస్తూ ఉంటారు. మీరొక్కరే తృణీకరించబడిన వాళ్ళు కాదు, మీరొక్కరే సమాజంలో నిందించబడిన వాళ్ళు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తించుకోండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి సృష్టికర్త అయి ఉండి కూడా ఈ భూమి మీద దిగి వచ్చి మరి మానవ రూపంలోకి మారి మరి తాను నిర్మించుకున్న మానవుల చేతనే తృణీకరించబడిన వాడైపోయాడు. పీపుల్, ద హ్యూమన్ బీయింగ్స్, ద రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నిందించారు, ఆయన శిలువ పైన కొట్టారు, మేకులతో కొట్టి ఆయన మరణించేంత వరకు ఆయన దూషిస్తూ, నిందిస్తూ, ఉమ్ము వేస్తూ, ఆయన కొరడాలతో కొడుతూ, ఆయన వస్త్రహీనునిగా చేసి ఆయన తృణీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుడే మరి ఇంతగా అవమానాల పాలైనప్పుడు నీకు నువ్వే ఇటువంటి తృణీకరణ, ఇటువంటి దూషణ సమాజంలో నాకు మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నావా? నువ్వు దేవుడి కన్నా గొప్పవాడివా? దేవుడి కన్నా గొప్పదానివా? యేసు ప్రభు సృష్టికర్త, అటువంటి ఆయన ఈ భూలోకాన్ని దిగి వచ్చి ఇన్ని అవమానాలు పొందినప్పుడు మనం పొందే అవమానాలు ఎంత మాత్రం ఉంటాయి చెప్పండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మీరు కనుక మార్కు సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, యేసు ప్రభు సమాజ మందిరంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ తను పుట్టి పెరిగిన ఊరు కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చూసి, ఈయన దేవుని వాక్యాన్ని బోధించేది, ఈయన మన మధ్య తిరిగిన మరియ కుమారుడు కాదా? ఆయన బంధువులు, ఆయన సన్నిహితులందరూ మన మధ్య ఉన్నవారు కాదా? మన మధ్య పుట్టిన ఒక సామాన్య వ్యక్తి ఇంత గొప్పవాడయ్యాడా అని చెప్పి యేసు ప్రభుని తృణీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కనుక మరి ఇటువంటి స్థితిలో ఉంటే, నలుగురిలో ఈ దురాత్మ వల్ల తృణీకరించబడిన వాడివైతే, అందరూ నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషించు, ఆనందించు, రిజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే తృణీకరించబడిన రాయి, ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయి మరి ఆ యొక్క ఇంటికి మూలరాయి అయిందని వాక్యం పలుకుతుంది. సామెతలు 118వ కీర్తన 22వ వచనము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనంలో కనుక మీరు చూసినట్లయితే, ద స్టోన్ విచ్ ఇస్ రిజెక్టెడ్ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్. అంటే ఎందుకు పనికిరాదు అని తీసివేయబడిన రాయిని దేవుడు మరి ఒక కార్నర్ స్టోన్గా, మూలరాయిగా మార్చుకున్నాడు. దేవునికి కావాల్సింది అందరిచే గుర్తింపు పొందిన వాళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు. దేవుడు ఒక అందమైన పాత్రగా చేయడానికి ఒక తృణీకరించబడిన వాడే కావాలి, ఒక పనికిరాని వాడే కావాలి. అందుకని ఎప్పుడు నేను పాడుతూ ఉంటాను, పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మలచుమా. అందుకని ప్రతి క్షణం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, తండ్రి ఈ సమాజం నేను తృణీకరించబడిన దానిగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించడం లేదు, ఇప్పుడే నా వద్దకు వచ్చి నాకున్న ఈ అవమానాన్ని, బాధను తీసివేయండి అని మీరు అడిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు, మన ప్రభువైన క్రీస్తు, ఆయన మన కొరకు తను తృణీకరించబడిన వాడిగా మారాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద దిగి వచ్చి విలువలేని మన కోసము తను విలువలేని వాడిగా అయిపోయాడు, తృణీకరించబడ్డాడు. మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది, తొలువకు విలువను ఒసగితివి యేసయ్యా, నీ ప్రేమెంత ఘనమైనది, యేసయ్యా నీ కృప ఎంత బలమైనది.
అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తృణీకరించబడ్డాడు. ఈ ప్రపంచంలో సాతాను కార్యాల వల్ల మనకే విలువ లేదు. మన సాతాను యొక్క హస్తంలోకి వెళ్లాల్సింది మన ప్రభువైన క్రీస్తు యొక్క కృప ద్వారా. ఆయన విలువగల రక్తంతో మనల్ని కొని మనల్ని విలువగలవానిగా చేశారు. ఆయన విలువలేని వాడిలాగా మరి శిలువ పైన మరణించి తిరిగి మహిమతో పునరుత్థానమయ్యారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాజంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఒకనాడు తృణీకరించబడిన వారే. మీ అందరికీ తెలుసు, మదర్ తెరెసా. ప్రపంచవ్యాప్తంగా ఆవిడ పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆవిడ మరి మొదటిసారి కలకత్తా వచ్చినప్పుడు అనేక మందిని ఇలా కొంగు పట్టుకుని మరి డబ్బుల కోసం అనాథాశ్రమాలు అవన్నీ కట్టడానికి అందరిని దేహి అని అడుక్కుంటూ తిరిగింది. అలాంటి సమయంలో ఆమె చీరలో ఉమ్ము వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు వేయడం మానివేసి. అయినా సరే ఆమె ఆగలేదు. ఆమె అవమానం జరిగింది కదా అని చెప్పేసి అక్కడితో ఆగకుండా మరి దేవుని యొక్క కృపతో ప్రయత్నించింది, ప్రార్థించింది. ఆమెను చాలా గొప్పదానిలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు అందరూ ఆమెని మదర్ తెరెసా అని పిలుస్తున్నారు, ఎంతో గౌరవం ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి ఆమె పొందగలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధు సుందర్ సింగ్ తీసుకుంటే ఆయన మరి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని భారతదేశమంతా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నువ్వేంటి క్రైస్తవులు వేసుకున్నటువంటి తెల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఇలాంటి బట్టలు వేసుకుని దేవుని సువార్త ప్రకటిస్తున్నావు? నీకు ఏం డిగ్రీస్ ఉన్నాయి మా యొక్క చర్చిలో వాక్యం బోధించడానికి అని చెప్పి ఆయన తృణీకరించి బయటకు నెట్టివేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు చెప్తే మరి తెలియని వాళ్ళు అంటే ఎవరూ లేరు. డాక్టర్ అంబేద్కర్, ఆయన అనేక మంది తృణీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నిందించారు, దూషించారు. ఆయన ఇప్పుడు మన భారతదేశపు రాజ్యాంగాన్ని రాసినవాడు. అలా అనేక మంది సమాజంలో గొప్ప వాళ్ళు, చాలామంది గొప్ప గొప్ప దేవుని సేవకులు ఒకేసారి పైకి రైజ్ అయిన వాళ్ళు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు ఒకనాడు తృణీకరించబడి ఎన్నో కష్టాలతో బాధలతో అవమానాలు ఎదుర్కొని తర్వాత ఇటువంటి స్టేజ్కి వచ్చిన వాళ్ళు. మీరు యేసన్న గారి సాక్ష్యం తీసుకోండి, ఇంకా అనేక మంది సేవకుల సాక్ష్యం తీసుకోండి. వీరందరూ ఒకప్పుడు తృణీకరించబడిన వాళ్ళు ఇప్పుడు దేవుని యొక్క కృపతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎప్పుడు కూడా తృణీకరించబడుతున్న ఆత్మకు మీరు అవకాశం ఇవ్వద్దు. ఆ దురాత్మను మీలోనికి రావడానికి దానికి అవకాశం ఇవ్వకండి. మీరు ఒకవేళ తృణీకరించబడితే సంతోషించండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని గొప్ప అందమైన పాత్రగా మలవబోతున్నాడు, మిమ్మల్ని గొప్పవారిగా చేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం చేసే ముందు మీరందరి చేతి తృణీకరించబడిన వారు అవుతారు. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, మీ కోట్ల కొలది వేలాది వందలాది స్తుతిస్తున్నాము. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు స్తోత్రములు. అవును ప్రభా, మన క్రైస్తవులు అనేక మంది కూడా ప్రభా మరి సమాజంలో ఈ లోకంలో తృణీకరించబడిన వాళ్ళు ఉన్నారు ప్రభా. దే హావ్ ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ మై ఫాదర్. టచ్ దెమ్ తండ్రి, వాళ్ళని తాకండి తండ్రి. వారు ఆ మోసపు ఆత్మకుల్లో తండ్రి మోసపోకుండా తండ్రి ఇప్పుడు వారికి బయలుపరచండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావని, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నావని వారికి బయలుపరచండి ప్రభా. ఇప్పుడు టీవీ స్క్రీన్ ముందు కూర్చొని అనేక మంది కూడా అనేక రకమైన అనారోగ్యంతో దురాత్మల క్రియలతో బాధపడుతున్నారు ప్రభా. చేతబడి శక్తులతో బాధించబడుతున్నారు ప్రభా. వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల అనుగ్రహించండి. The spirit of mighty Jehovah touching them and delivering them. Parishudhatma Deva digira Prabha. I break the chains of Satan connecting them. Fire of Holy Ghost. Fire of Holy Ghost in Jesus' name. I proclaim deliverance to you. Yesu నామములో వారందరికీ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్క్రీన్పై చూపబడుతున్న నెంబర్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, శాంతి, సమాధానం ఎల్లవేళలా మీతో ఉండును గాక. ఆమేన్. ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9391250969.